మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ ట్రూత్ ఏంటంటే మీరు ఫాలో చేస్తున్న సక్సెస్ రూల్స్ అన్ని రాంగ్. 2025 లో క్రియేటర్స్ ని డెస్ట్రాయ్ చేస్తున్న మిత్స్ క్లియర్ చేద్దాం ఇప్పుడు. సబ్స్క్రైబర్స్ ఈక్వల్ టు మనీనా? కాస్ట్లీ కెమెరా ఈక్వల్ టు గ్రోతా? వైరల్ వీడియో వస్తే లైఫ్ సెట్టా? నిజమేంటంటే ఇవన్నీ కూడా ట్రాప్స్. ఈ ట్రాప్స్ లో పడిపోతే ఇయర్స్ వేస్ట్ అవుతాయి. ఈ వీడియోలో నేను ఇన్సైడర్ ట్రూత్స్ రివీల్ చేస్తాను. ఇగ్నోర్ చేస్తే మీ డ్రీమ్ ఛానల్ ఎక్కడికి వెళ్ళదు. సో లెట్ స్టార్ట్ మిత్ నంబర్ 1. సబ్స్క్రైబర్స్ ఈక్వల్ టు ఇన్కమ్. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ గోల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి అని. ఒక సబ్స్క్రైబర్ నంబర్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ నిజమేంటో చెప్పనా? సబ్స్క్రైబర్స్ అంటే పొటెన్షియల్ వ్యూవర్స్ మాత్రమే. మీ ఇన్కమ్ ని డిసైడ్ చేసే కౌంట్ అది కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఛానల్ కి 20 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ యావరేజ్ వీడియోకి 5000 వ్యూస్ మాత్రమే వస్తాయి. అప్పుడు ఆ ఇన్కమ్ ఎక్కువ ఉండదు. ఇంకో స్మాల్ ఛానల్ కి 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ యావరేజ్ వీడియోకి 40 to 50,000 వ్యూస్ వస్తాయి. ఈ స్మాల్ ఛానల్ కి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ యాడ్స్ అండ్ బ్రాండ్ డీల్స్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ వ్యూస్, వాచ్ అవర్స్ అండ్ ఎంగేజ్మెంట్. డెడ్ సబ్స్క్రైబర్స్ కి అసలు వాల్యూయే లేదు. సబ్స్క్రైబర్స్ ని బ్యాంక్ బ్యాలెన్స్ లాగా చూడొద్దు. అవి జస్ట్ పొటెన్షియల్ ఆడియన్స్. నిజానికి కన్సిస్టెంట్ గా వీడియో చూసి ఎంగేజ్ చేసిన వ్యూవర్స్ నే మనీ జనరేట్ చేస్తారు. మీరు చేయాల్సింది యాక్టివ్ వాచ్ టైం, నాట్ సబ్స్క్రైబర్ కౌంట్. మీరు కానీ అగ్రీ అయితే ఇప్పుడు ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఈ క్లారిటీని ఇంకా చాలా మందికి షేర్ చేయండి. ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నా, బాలాయజ్ కోర్సెస్ లో మెగా సేల్ రన్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు మన బెస్ట్ సెల్లర్ యూట్యూబ్ ఇన్కమ్ మాస్టరీ కోర్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంది. నేను బాలకిషోర్. నా మిషన్ సింపుల్. మిడిల్ క్లాస్ ఇండియన్స్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం కోసం సైడ్ హజిల్స్ అండ్ డిజిటల్ అసెట్స్ ద్వారా సహాయం చేయడం. అందుకే నేను ఈ కోర్స్ డిజైన్ చేశాను. శాలరీతో మాత్రమే సర్వే చేస్తున్నారా? సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుని క్లారిటీ దొరక స్ట్రగుల్ చేస్తున్నారా? ఇక్కడే సొల్యూషన్ ఉంది. ఇది 8 hours ఫుల్లీ కాంప్రిహెన్సివ్ కంటెంట్ క్రియేషన్ కోర్స్. మన తెలుగులో యూట్యూబ్ ని కెరియర్ గా ఫుల్ టైమ్ గా ఎలా బిల్డ్ చేయాలో, లేకపోతే పార్ట్ టైం సైడ్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో, మానిటైజేషన్ ఎలా స్టార్ట్ చేయాలో, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కోర్స్. ఈ కోర్స్ లో మంత్లీ న్యూ అండ్ బిగ్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఒక్కసారి పర్చేస్ చేశాక కోర్స్ కి లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ అన్ని ఫ్రీగా పొందగలరు. డిస్క్రిప్షన్ ఆర్ పిన్డ్ కామెంట్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. డిస్కౌంట్ లిమిటెడ్ టైం మాత్రమే. మరి ఇప్పుడు మన మెయిన్ టాపిక్ కి వచ్చేద్దాం. నౌ లెట్స్ సీ మిత్ నంబర్ 2. ఎక్స్పెన్సివ్ కెమెరా ఈక్వల్ టు సక్సెస్. ఇంకొక బిగ్ మిత్ ఏంటంటే బెటర్ కెమెరా ఈక్వల్ టు ఇన్స్టెంట్ సక్సెస్ అని. చాలా మంది కాస్ట్లీ డిఎస్ఎల్ఆర్, లైటింగ్ సెటప్, మైక్ కొని స్టార్ట్ చేస్తారు. బట్ ట్రూత్ ఏంటంటే కెమెరా క్వాలిటీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కంటెంట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 10,000 రూపీస్ ఫోన్ తో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. స్టోరీ క్లియర్ గా ఉంటుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇంకో పర్సన్ 1 lakh రూపీస్ కెమెరాతో బోరింగ్ స్క్రిప్ట్ వీడియో షూట్ చేస్తాడు. ఎవరికి ఎక్కువ వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ వస్తుంది? ఆబ్వియస్లీ ఫోన్ క్రియేటర్ కి. ఎందుకంటే ఆడియన్స్ కి వాల్యూ ఇంపార్టెంట్, నాట్ పిక్సెల్స్. మూవీ ప్రపంచంలో కూడా అలానే. బిగ్ బడ్జెట్ ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ సూపర్ హిట్స్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ కంటెంట్ హార్ట్ ని టచ్ చేస్తే సక్సెస్ ఫిక్స్. ఇప్పుడు బ్రాండ్స్ కూడా ఆథెంటిక్ క్రియేటర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకి ఆడియన్స్ ట్రస్ట్ ఇంపార్టెంట్, నాట్ పాలిష్. సో మీరు స్టార్టింగ్ లో గేర్ మీద స్పెండ్ చేయకండి. ఐడియాస్, స్క్రిప్టింగ్, ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. గేర్ అప్గ్రేడ్ తర్వాత చేసుకోవచ్చు. లేదు, ఇఫ్ యూ హావ్ మనీ టు బై గేర్, అప్పుడు ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ మైక్ రాదర్ దాన్ ఏ కాస్ట్లీ కెమెరా. ఎందుకంటే వ్యూవర్స్ తక్కువ క్వాలిటీలో వీడియో చూస్తారు కానీ బ్యాడ్ సౌండ్ క్వాలిటీలో వీడియో చూడడానికి ఇష్టపడరు. అండ్ నవ్వే డేస్ ఒక డీసెంట్ 15,000 రూపీస్ ఫోన్ కెమెరా కూడా డీసెంట్ వీడియో క్వాలిటీ ఇస్తుంది. మీ సెటప్ ఏంటి? ఫోనా, కెమెరానా? కామెంట్ లో చెప్పండి. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. నౌ లెట్స్ సీ మిత్ 3. ఓన్లీ ఇంగ్లీష్ వర్క్స్. చాలా మంది ఇప్పటికీ ఇంగ్లీష్ లో మాత్రమే వీడియోస్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది అని అనుకుంటారు. బట్ 2025 లో క్లియర్ గా కనిపిస్తుంది రీజనల్ క్రియేటర్స్ బూమ్ అవుతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఛానల్స్, వీటి గ్రోత్ ఇంగ్లీష్ ఛానల్స్ కన్నా డబుల్, ట్రిపుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఆడియన్స్ కి ఇమోషనల్ కనెక్ట్ లోకల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు క్లారిటీ ఉండొచ్చు, కానీ లోకల్ లాంగ్వేజ్ లో చెప్పినప్పుడు డెప్త్ కనెక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక తెలుగు క్రియేటర్ ఫైనాన్స్ వీడియో చెప్పాడు. లోకల్ స్లాంగ్ లో సింపుల్ గా అర్థమవుతుంది. సేమ్ కంటెంట్ ఇంగ్లీష్ లో చెప్పిన వీడియో కన్నా తెలుగు వర్షన్ డబుల్ రీచ్ చేస్తుంది. ఇంకొక విషయం, అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు. సో లోకల్ లాంగ్వేజ్ లో ఆడియన్స్ కూడా వైడ్ అయిపోతారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు కనెక్ట్ అవుతారు. బ్రాండ్స్
బ్రాండ్స్ కూడా ఇప్పుడు లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే రీజనల్ క్రియేటర్స్ కి స్ట్రాంగ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, కన్వర్జన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇంగ్లీష్ లో మాత్రమే వర్క్ చేస్తుంది అనే మిత్ కంప్లీట్లీ రాంగ్. నౌ లెట్స్ సీ మిత్ నెంబర్ 4. వన్ వైరల్ వీడియో ఈక్వల్ టు లైఫ్ టైమ్ సక్సెస్. ఇంకో బిగ్ మిత్ ఏంటంటే ఒక వీడియో వైరల్ చాలు, లైఫ్ ఇంకా సెట్. చాలా క్రియేటర్స్ అనుకుంటారు ఒక్క హిట్ వచ్చిందంటే కెరియర్ ఫిక్స్ అయిపోయింది అని. బట్ నిజం ఏంటంటే వైరాలిటీ టెంపరరీ. వైరల్ వీడియో అంటే లాటరీ లాగా ఉంటుంది. వన్ డే లో లాక్స్ వ్యూస్ వస్తాయి, కానీ నెక్స్ట్ వీడియో ఫెయిల్ అయితే ఆడియన్స్ డిసపియర్ అయిపోతారు. ఇంకో సైడ్ లో ఒక క్రియేటర్ స్లోగా వీక్లీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు. వైరల్ వీడియో లేదు, కానీ స్టడీగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి. ఒక 2 years తర్వాత కన్సిస్టెన్సీ క్రియేటర్ ని ఎక్కువ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే అల్గరిథం కూడా రిలయబుల్ క్రియేటర్స్ ని ప్రిఫర్ చేస్తుంది. ఒక వైరల్ వన్ టైం వీడియో వండర్ కన్నా కన్సిస్టెంట్ ఛానల్ కి అల్గరిథం ఇంకా ప్రిఫర్ చేస్తుంది. సో మీరు వైరల్ అవ్వడానికి చేస్ చేయకండి, బిల్డ్ వీడియో లైబ్రరీ. ఒక 50-100 సాలిడ్ వీడియోస్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ కి రీజన్ ఉంటుంది ఫాలో అయ్యి వీడియోస్ బింజ్ వాచ్ చేసేయడానికి. లాంగ్ టర్మ్ గ్రోత్ ఆల్వేస్ బీట్స్ వన్ టైం లక్. మీరు వైరల్ వీడియో మీద డిపెండ్ అవుతారా లేదా స్టడీ గ్రోత్ మీద నమ్మకం పెడతారా? కామెంట్ లో చెప్పండి. సోషల్ మీడియాలో మిత్స్ ని బస్ట్ చేయడం ఇంపార్టెంట్, కానీ సక్సెస్ అంటే జస్ట్ మిత్స్ బ్రేక్ చేయడం కాదు. మీరు క్రియేటర్ గా మారాలి, సిస్టమ్ ని కరెక్ట్ గా అప్రోచ్ చేయాలి. యూట్యూబ్ లో కంటెంట్ అప్లోడ్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఛానల్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, ఆడియన్స్ కి ఏం కావాలో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలి. సెకండ్ నిచ్ క్లారిటీ కావాలి. జనరల్ గా అందరికీ వీడియో చేయడం కన్నా ఒక ఫోకస్డ్ ఏరియాలో కంటెంట్ క్రియేట్ చేస్తే ఫాస్ట్ గా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ స్క్రిప్టింగ్. రా థాట్స్ ఉంటే చాలు కాదు, ప్రాపర్ స్ట్రక్చర్ తో స్టోరీ చెప్పాలి. తర్వాత ఎడిటింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. షార్ట్, క్రిస్ప్, ఎంగేజింగ్ స్టైల్ ఆడియన్స్ ని హోల్డ్ చేస్తుంది. ఇంకా థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ కూడా హ్యూజ్ రోల్ ప్లే చేస్తాయి. అల్గరిథం కి సిగ్నల్స్ ఇవ్వడం అంటే క్వాలిటీ ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకా ఫైనల్ స్టేజ్ మానిటైజేషన్. యాడ్ రెవెన్యూ మాత్రమే కాదు, బ్రాండ్ డీల్స్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈవెన్ ప్రొడక్ట్ లాంచెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. సో సబ్స్క్రైబర్స్ ఆర్ వైరాలిటీ మీద డిపెండ్ కాకుండా కంప్లీట్ సిస్టమ్ బిల్డ్ చేసిన వాళ్ళకి మాత్రమే 2025 లో రియల్ డిజిటల్ అసెట్ ఉంటుంది. ఇప్పుడు మనం రీక్యాప్ చేద్దాం. సబ్స్క్రైబర్స్ అంటే ఇన్కమ్ కాదు, కాస్ట్లీ కెమెరా అంటే సక్సెస్ కాదు, ఇంగ్లీష్ మాత్రమే వర్క్ అవుతుంది అనే మిత్ రాంగ్, వైరల్ వీడియో అంటే లైఫ్ టైం సక్సెస్ అని కూడా మిత్. ఇక నిజం ఏంటంటే మైండ్ సెట్, కన్సిస్టెన్సీ, క్లారిటీ అండ్ ట్రస్ట్ వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్ పాసిబుల్. మీరు స్మాల్ క్రియేటర్ అయినా పర్వాలేదు, మీరు పేషెన్స్తో కరెక్ట్ డైరెక్షన్లో కంటిన్యూ చేస్తే పెద్ద క్రియేటర్ కన్నా స్టేబుల్గా అవుతారు. ఎండ్ ఆఫ్ ది డే షార్ట్ టర్మ్ నంబర్స్ కాదు, ఆడియన్స్తో క్రియేట్ చేసిన ట్రస్ట్ అండ్ రిలేషన్ డిజిటల్ జర్నీని డిసైడ్ చేస్తుంది. సో ఫోకస్ ఆన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం, కంటెంట్ వాల్యూ బిల్డ్ చేయడం అండ్ ఆడియన్స్కి క్లారిటీ ఇవ్వడం. ఇప్పుడు రిజల్ట్స్ మే బి స్లో బట్ కాంపౌండింగ్ పవర్ ఈస్ రియల్. మీరు ఈ క్లారిటీ ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను, బట్ ఇది బిగినింగ్ మాత్రమే. యూట్యూబ్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాదు, మీ ప్యాషన్ని ఇన్కమ్ అండ్ ఫ్రీడమ్గా మార్చడానికి ప్రూవెన్ సిస్టమ్ ఉంది. నేను పర్సనల్లీ 2 ఛానల్స్ మేనేజ్ చేస్తూ నా మిస్టేక్స్, నా లెసన్స్ అన్ని సింప్లిఫై చేసి యూట్యూబ్ ఇన్కమ్ మాస్టరీ ఇన్ తెలుగు కోర్స్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ డజన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి క్లారిటీ పొంది రిజల్ట్స్ స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో సక్సెస్ లక్ కాదు, క్లారిటీ ఇంకా ప్రూవెన్ సిస్టమ్. ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ పిన్నుడ్ కామెంట్లో ఉన్న లింక్ క్లిక్ చేసి నా యూట్యూబ్ ఇన్కమ్ మాస్టరీ జాయిన్ అవ్వండి. మీ ఛానల్, మీ ఇన్కమ్, మీ ఫ్రీడమ్. ఇప్పుడు మీ టర్న్.